Good morning. Now we discuss about spectroscopy paper 2. That is here in which the last class we discussed about combined problems. Okay. In this combined problems, we discussed later NMR values. NMR values. That's NMR values. So here, what is NMR? What NMR? Proton NMR values. Proton means hydrogen atom. So we consider the molecules. In these molecules, we have the hydrogen atoms. We observing the how many number of non-equivalent protons are there. Okay. So number of non-equivalent protons are how many is there in the given molecules. So we see the what is the values of the NMR. Okay. So NMR లో different protons కి ఏ విధమైన వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ CONH2 CO is CH3 కనుక ఉందనుకోండి. సో ఈ CH3 హైడ్రోజన్ వాల్యూ అనేది ఎంత ఉంటుంది. సో హియర్ 3 hydrogens singlet the value is 2.6 delta. సో ఓకే. సో అంటే దాని వాల్యూ ఎంత 2.6. సో అలాగే NaNH CH3. సో దట్ ఈస్ 3.1. ఓకే. సో అలాగే OH CH3. సో ఇదంతా 3.5. ఓకేనా. సో ఇలా డిఫరెంట్ హైడ్రోజన్ అటమ్ అలాగే ఆల్డిహైడ్ 10 యాసిడ్స్ 11 to 30. ఓకే. ఇలాగా మనకి ప్రోటాన్స్ కనుక చూస్తే వేరు వేరు ప్రోటాన్స్ కి తన యొక్క వాల్యూ అనేది కెమికల్ షిఫ్ట్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఈ కెమికల్ షిఫ్ట్ వాల్యూ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందో దాని వాల్యూస్ ఎలా ఉంటాయి అన్నది మనం ఇంత ముందు క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చూస్తామంటే కంబైన్డ్ ప్రాబ్లమ్స్. వాట్ ఈస్ ద కంబైన్డ్ ప్రాబ్లమ్స్ మీన్స్ ఎక్కడైతే మనం ఒక అన్నోన్ ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ ని ఐడెంటిఫికేషన్ చేస్తున్నాము. అన్నోన్ ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ ఐడెంటిఫికేషన్ చేస్తున్నాము. అక్కడ మనకి ఏమి చేస్తున్నాం అంటే we using the different types of the techniques. Those are UV, IR, NMR and mass spectra. So these four techniques are used to identifications of the structure of the unknown compound. Okay. So here in which we have to see that the later classes what is the UV spectroscopy and what are the values of UV and what are the values of IR spectroscopy and what is the values of proton NMR. Proton NMR and mass spectra. Okay. So these are the values. Okay. సో ఈ వాల్యూస్ బేస్ చేసుకుని ఇప్పుడు మనం ఏం చేస్తామండి ఒక కాంపౌండ్ తీసుకుని ఆ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో మనం ఐడెంటిఫికేషన్ అనేది చేయాలి. ఇప్పుడు మనకి ఎలా ఇస్తాడంటే కంబైన్డ్ ప్రాబ్లంలో ఇన్ దిస్ కంబైన్డ్ ప్రాబ్లం దే గివ్ ద వాల్యూస్ యూబిఐఆర్ ఎన్ఎంఆర్ అండ్ మాస్ వాల్యూస్. దీస్ 4 వాల్యూస్ ఇస్తుంది. ఇప్పుడు 4 వాల్యూస్ మనం బేసిక్గా తీసుకుని ఆ 4 వాల్యూస్ ఆధారంగా ఆ స్ట్రక్చర్ని ఏ విధంగా డిటర్మైన్ చేస్తాము అనేది కాదు. ఓకేనా. ఆ స్ట్రక్చర్ని ఏ విధంగా డిటర్మైన్ చేస్తామన్నది మనం చూడాలి. ఓకే. సో అలా మనకి చాలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ దే. సో అందులో మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. మీరు వాల్యూస్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. మీకు ఏదైతే వాల్యూస్ అనేది యూబిఐఆర్ నెంబర్ ఇచ్చామో ఆ వాల్యూస్ ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేస్తే తప్ప చేయడానికి అవ్వదు. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చూద్దాం. ఓకేనా. నౌ వీ హ్యావ్ టు సీ ద కంబైన్డ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ప్రోటాన్ NMR. Spectral problem. Spectral
the spectrum problem that is given as first one Markov problem. So here Markov formula is C4H6O2. C4H6O2. How many here? 4 number of carbons and 6 number of hydrogens and 2 number of oxygens. Okay. So then another one UV. UV value. UV is 290 nanometers. 290 nanometers. And ion. Next. IR 17122698 2962 2870 287 and another unit is mass spectral value. Mass of 43. And 43. M by Z value is 43. Nth percentage is 100%. 100% is 1 peak. The main peak. Only the main peak is 40. So this is the manke values. Next indro NMR. NMR 2.6 hydrogens single. 2.6 delta 6 hydrogens singlet. So these are the values of the given problem. ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం ఓకేనా. సో ఈ వాల్యూస్ ని ఆధారంగా చేసుకుని మనం ఏం చేయాలి, స్ట్రక్చర్ ని ఎజ్యూమ్ చేయాలి. సో మనం చూద్దాం. మార్క్లో ఫార్ములా ఏంటండి, C4H6O2 అంటే కార్బన్స్ ఎన్ని ఉన్నాయండి, 4 కార్బన్స్ ఉన్నాయి ఓకేనా. 4 కార్బన్స్ ఉన్నాయి, 6 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయండి, 2 ఉన్నాయి ఓకే. నెక్స్ట్ UV వాల్యూ 290 అంటే ఇట్స్ అ కార్బనల్ కాంపౌండ్స్ 290 ఓకేనా. అంటే ఇక్కడ మనకి కాంజుగేషన్ అనేది ఏమీ లేదు. నెక్స్ట్ IR వాల్యూ 1712 అంటే ఇట్స్ ఎ కార్బనల్ కాంపౌండ్స్. 1712 ఎక్కడ ఉంటుందండి మనకి కార్బనల్ కాంపౌండ్స్. సో ఫ్రమ్ IR values it is a carbonate compound. Next 2962 2870 అంటే sp3CH. So therefore solution from UV value is 290 indicates presence of CO. Okay. Next, from IR 1712 indicates the presence of carbonate group and IR value 2962 2872 indicates presence of sp3CH stretching. sp3CH stretching అంటే ఏంటండి, CH3 గ్రూప్ ప్రెజెన్స్ ఉంది అనేది మనకు తెలియదు ఓకేనా. నెక్స్ట్
NMR ప్రోటాన్ NMR ఎంత ఒకే పీక్ వచ్చింది. ఒకే పీక్ ఎంత 2.6 డెల్టా. ఓకేనా? ఇక 2.6 దగ్గర మనకు ఒకటి చెప్పాడు ఏంటి 6 హైడ్రోజన్స్ సింగిలెట్ ఏంటంటే 2.6 డెల్టా 6 హైడ్రోజన్ సింగిలెట్. 6 హైడ్రోజన్స్ అంటే ఏముంటాయి ఇక్కడ మనం చూడండి CH3 ఒకటి ఉందని చెప్పింది. అంటే 6 హైడ్రోజన్ సింగిలెట్ అంటే ఏముంటుంది CH3 రెండు ఏంటంటే 2 CH3s. ఈ రెండు CH3 ఎలా ఉన్నాయి ఒకే రకమైన కెమికల్ ఎన్విరాన్మెంట్ కలిగి ఉన్నాయి కాబట్టి 6 హైడ్రోజన్స్. ఓకేనండి 6 హైడ్రోజన్స్ అని ఇక్కడ ఎందుకు ఇచ్చాడంటే రెండు CH3లు ఉన్నాయి. ఓకేనా? ఎందుకని ఇంకో CH2 కానీ CH కానీ లేదు. ఉంటే మనకి ఇక్కడ sp3CH వాల్యూ అంతా అక్కడ IR వాల్యూ అని చేంజ్ అవుతుంది. sp3CH వాల్యూ ఇక్కడ 6 హైడ్రోజన్స్ అంటే ఎన్ని మనకి ఇండికేట్ చేస్తున్నాయి ఇట్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ 2 మెథైల్ గ్రూప్ 2 CH3s. ఓకేనా? ఈ 2 CH3s ఎగ్జాక్ట్ గా ఉన్నాయి ఏమిలో ప్రోటాన్ ఉన్నారు. ఓకేనా? సో ఇక్కడ రెండు కూడా ఈక్వల్ గా వస్తున్నాయి. ఇప్పుడు చూద్దాం రెండు కూడా ఈక్వల్ వచ్చి 2.6 అంటే రెండు మోల్స్ ఆఫ్ మెథైల్ గ్రూప్. ఇంకోటి మాస్ స్పెక్ట్రల్ వాల్యూ ఏం తెలియజేస్తుంది మాస్ స్పెక్ట్రల్ వాల్యూ ఏం తెలియజేస్తుంది అంటే 43 ఏంటండి 43. ఈ 43 రావాలంటే ముందు దీని నుంచి పై మూడింటి నుంచి స్ట్రక్చర్ని ఎజ్యూమ్ చేయాలి. ఓకే 43 అనేది ఎప్పుడు వస్తుంది అన్నది అంటే బ్రేక్ అయిందని చూస్తాం. ఇప్పుడు మనం చూడాలి రెండు CH3 ఏంటండి CH3 ఇంకోటి ఏంటండి IR నుంచి CO స్ట్రెచింగ్ ఉందని తెలుసు. ఇప్పుడు చూడండి నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని 4 1 2 3 ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం మిగిలే 3 కార్బన్లో ఒక కార్బన్ మిగిలింది. ఇంకేం మిగిలే 6 హైడ్రోజన్స్ సరిపోయి కదా 3 + 3 6 హైడ్రోజన్స్. ఇంకేం మిగిలిందండి కార్బన్ 3లో ఒక కార్బన్ 4 కార్బన్ ఇంకేం మిగిలింది ఆక్సిజన్ మిగిలింది. సో కార్బన్ ఆక్సిజన్ ఏ విధమైన బాండ్ ఏమి ఉంటుంది హైడ్రోజన్స్ అనేది కంపల్సరీగా CO అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ నాలుగింటిని కంబైన్ చేయాలి 1 2 3 4 4 కార్బన్స్ ని కంబైన్ చేయాలి. కంబైన్ చేస్తే మనకి ఏం రావాలి ఇది ఈక్వల్ గా రావాలి. ఏదండి CH3 రెండు కూడా ఒకే కెమికల్ ఎన్విరాన్మెంట్ కలిగి ఉన్నాయి కాబట్టి అది ఒకే రకంగా ఉంటుంది. ఒకే రకంగా ఉండడానికి ఏ విధమైన పాసిబిలిటీ ఉందనేది మనం చూడాలి. ఏ విధమైన పాసిబిలిటీ అంటే ఇక్కడ చూడండి CH3 ఈక్వల్ అంటే ఎండింగ్. ఎందుకంటే CH3 ఎప్పుడు కూడా ఇక్కడ CH2 లేదు CH3 ఉన్నాయి కాబట్టి ఎండింగ్ కార్బన్స్ లో మధ్యలో ఏమవుతుంది ECO వస్తుంది. సో therefore the proposed structure is CH3 CO CH3. ఇది ప్రపోజ్డ్ స్ట్రక్చర్ ఎజ్యూమ్ చేసాం. ఇది అవునా కాదు? ఇప్పుడు ఈ స్ట్రక్చరే అని మనం ఎలా చెప్తాం అంటే చూద్దాం 1 2 3 4 4 కార్బన్ CH3 6 హైడ్రోజన్ సర్కిల్ 2 ఆక్సిజన్ సర్కిల్. నెక్స్ట్ దీని వాల్యూ CH3 వాల్యూ ఎంత NMR వాల్యూ 2.6. సో CO ఇచ్చిన CH3 వాల్యూ ఎంత 2.6 సరిపోయింది కదండి. అంటే దీని వాల్యూ ఎంత 2.6 దీని వాల్యూ 2.6. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఈ రెండు కూడా ఒకే రకమైన NMR వాళ్ళ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ని చూపిస్తుంది. ఓకేనా? ఒకే రకమైన కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అంటే చూపిస్తుంది. ఒకే రకమైన కెమికల్ షిఫ్ట్ వాల్యూ చూపిస్తుంది కాబట్టి ఈ రెండింటికి ఒకే వాల్యూ చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ కన్ఫర్మా కాదా అనేది మనం తెలియాలి. తెలిస్తే ఇప్పుడు చూడండి CO స్ట్రక్చర్ సరిపోయింది NMR వాల్యూ సరిపోయింది. ఇక్కడ UV వాల్యూ కూడా ఈ రెండు ఎగ్జిస్టెంట్ గా ఉన్నాయి కాబట్టి ఓకేనా ఆ CO కి సంబంధించి కార్బన్ కాంపౌండ్ వాల్యూ సరిపోయింది. ఇంకేం సరిపోవాలండి మాస్. ఓకేనా? మాస్ కానీ చూస్తే therefore the mass values ఇప్పుడు ఇక్కడ కనుక తీసుకుంటే మాలిక్యులర్ రాడికల్ క్యాటయాన్. ఓకేనా? మాలిక్యులర్ అయాన్ అంటాం. రాడికల్ క్యాటయాన్ ఎక్కడ వస్తుందంటే సిగ్మా N
సారీ సిగ్మా 5 n ఎలక్ట్రాన్స్. మనకి బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఏంటి? ద బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఈస్ సిగ్మా ఎలక్ట్రాన్స్, 5 electrons and n electrons. In these three bonding electrons are there. Here sigma electrons, 5 electrons, oxygen మీద n electron. అప్పుడు ఏమో ఫామ్ అవుతాయి? n electrons. అంటే ఇక్కడ ఆక్సిజన్ కి రాడికల్ క్యాటైన్ ఇక్కడ కానీ ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత దీని నుంచి సో therefore the proposed structure is ఎలక్ట్రాన్ చేస్తే రాడికల్ క్యాటైన్ అనేది ఎక్కడ వస్తున్నాయంటే ఇది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇది ఎలా బ్రేక్ అవుతుంది అంటే ఓకేనా హోమోలాజికల్ గా బ్రేక్ అవుతుంది. ఏమవుతుందండి? ఆల్ఫా క్లీవేజ్ అనేది జరుగుతుంది. ఆల్ఫా క్లీవేజ్ కనుక జరిగితే ఇక్కడ ఏమొస్తుంది అంటే ఈ మాలిక్యూల్ 2 moles ఆఫ్ CH3 C-double-bond రాడికల్ క్యాటైన్ ఏమొస్తుందండి? 2 moles ఆఫ్ CH3 CO రాడికల్ క్యాటైన్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు దీని MZ వాల్యూస్ ఎంత? MZ వాల్యూస్ ఆఫ్ CH3 CO. CH3 CO లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయో? 2 కార్బన్. 2 into 12 ఎంత అండి? 24. ఓకేనా? హైడ్రోజన్స్ ఎన్ని? 3. 3 into 1 3 కార్బన్ హైడ్రోజన్స్. నెక్స్ట్ ఎన్ని? ఆక్సిజన్స్. ఆక్సిజన్స్ ఎన్ని? 1 ఉంది. 1 into 16. సో therefore the total value is 3 1. ఓకేనా? 13 అండి. 13 ఒకటి పడితే 3 4. సో therefore the MZ value is 40. MZ value ఎంతండి? 43. మనకి ఇచ్చిన MZ value ఎంతండి? 43. సరిపోయింది కదండి? ఇక్కడ వచ్చిన 43 ఈ 43 ఒకటే కదా. సో therefore the assumed structure is అప్పుడు మనకి UV వాల్యూ సరిపోయింది ఇచ్చింది, IR వాల్యూ సరిపోయింది, NMR వాల్యూ సరిపోయింది అండ్ మాస్ వాల్యూ కూడా కన్ఫర్మ్ అయింది. సో therefore the given Markov formula ఓకేనా మనకి ఇచ్చిన Markov ఫార్ములాకి assumed structure ఏంటండి? therefore the assumed structure for the given Markov formula is ఏంటి? CH3 CO CH3. ఓకేనా? ఇది మనకి ఇచ్చిన Markov ఫార్ములా యొక్క స్ట్రక్చర్. అర్థమైందండి? సో ఈ విధంగా మనకి ఏదైనా ఒక ప్రాబ్లం కనిపిస్తే ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి. దిస్ ఈజ్ కాల్డ్ as కంబైన్డ్ ప్రాబ్లం. కంబైన్డ్ స్పెక్ట్రల్ ప్రాబ్లం. అర్థమైంది కదండి? ఇంకా మనం నెంబర్ ఆఫ్ చూద్దాం. ఓకేనా? సో ఇది అర్థమైతే రైట్ డౌన్ అండ్ ఈ వాల్యూస్ ని ప్రాక్టీస్ చేయండి. ఏ విధంగా సాల్వ్ చేసి ఏంటన్నది మనం ఒకసారి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఎలా చేసేయండి? మార్కుల ఫార్ములా ఇచ్చిన మార్కుల ఫార్ములా దాని నుంచి యూవీ నుంచి ఏది ఇచ్చాడు దానికి సంబంధించింది. ఐఆర్ నుంచి ఇచ్చాడు 1712 ఈజ్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ CO స్ట్రెచింగ్. CO స్ట్రెచింగ్ ఏంటంటే ఇవ్వమంటారు. నెక్స్ట్ 29622872 ఇట్స్ sp3 CS స్ట్రెచింగ్. అలాగే NMR 2.66 హైడ్రోజన్ 6 హైడ్రోజన్ 2 moles ఆఫ్ CH3 ఓకేనా ఈజ్ ఏ యూనిట్ వాల్యూ సేమ్ వాల్యూ దట్ ఈస్ 2.6. ఓకే అండ్ వీటిని వాల్యూస్ ఎలా రాయాలంటే మన రాష్ట్రం వచ్చిన దగ్గర నుంచి స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ వాల్యూ చూద్దాం.
Next problem is molecular formula. Molecular formula is C4H8O2. C4H8O2. IR is IR. Next, IR. IR is 1718. Chaira. 1718 3430. 3430. Next, NMR. NMR value delta 4.2. One hydrogen singlet. One hydrogen singlet. So one hydrogen. What type? What type? Next, delta 3.7. 3.7. One hydrogen. One hydrogen. Doublet. Next, delta 2.18. Delta 2.18. Three hydrogen singlet. Three hydrogen singlet. Next, delta 1.6. Three hydrogen doublet. Delta 1.6. Three hydrogens doublet. Okay. So this is the values, no mass value and no UV values. So these are the given data. Secondly, molecular formula C4H8O2. How many carbons? 4 carbons. How many hydrogens? 8 hydrogens. How many oxygens? 2 oxygens. And IR is 17183430. Delta 4.22 1 hydrogen quadrate. 3.7 1 hydrogen doublet and 2.18. One hydrogen quartered work okay. One hydrogen 3 points. Sorry, singlet. Okay. So ఇది 2.18 hydrogen singlet and 1.63 hydrogen doublet. Okay. ఇప్పుడు ఈ వాల్యూ చూడండి. IR values from IR. IR values లో 1718 indicates CO stretching. ఏంటంటే 15 CO stretching. Next, 3430 indicates the OH stretching. OH or NH, but here only N లేదు కాబట్టి there is no presence of nitrogen, so it's a presence of oxygen and hydrogen. T4 అంటే మనకి ఏంటంటే OH stretching. OH stretching. Next, NMR.
NMR. 4.2 to 1 hydrogen quadrate indicates this CH3 CH HCl CH ఈ CH కి HCl గా CH3 ఉంటేనే అవుద్ది ఓకేనా దీనికి మిగతా 3 బాండ్స్ ఇలా ఉంటాయి ఓకేనా దీనికి అటాచ్ ఉంటుంది అప్పుడు దీనికి ఏంటి క్వాడ్రేట్ వస్తుంది దాని వాల్యూ నెక్స్ట్ 3.7 1 hydrogen singlet indicates O attached hydrogen next 2.8 3 hydrogen singlet indicates CH3 HCl CO attached and 2.6 another increase okay next 3 hydrogens doublet 1.6 3 hydrogens doublet 3 hydrogen doublets అంటే CH3 HCl అంటే CH ఓకేనా అంటే ఇది ఇక్కడ దీని వాల్యూ ఇక్కడ దీని వాల్యూ ఈ CH3 కి దీనికి HCl గా మన హైడ్రోజన్ ఉన్నమాట ఇది ఇప్పుడు combine together these data getting the structure కంబైన్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం ఇక్కడ మనకి ఏముంది CH3 CH ఇంకోటి CO ఏంటంటే స్ట్రక్చర్ ఫస్ట్ CH3 CH ఇది ఇక్కడ ఏముంది OH ఎందుకైనా OH అన్నామంటే ఇక్కడ ఈ CH కి ఓకేనా ఈ CH వాల్యూ ఎంత అంటే ఈ CH క్వాడ్రేట్ వాల్యూ ఇది 4.4 O అటాచ్ 3 to 4 ఓకేనా 4.2 అంటే IS వాల్యూ ఇక్కడ ఇంకో మాలిక్యూల్ ఏమొచ్చిందండి CH3CO వచ్చింది ఇంకోటి CH3CO ఇప్పుడు కార్బన్స్ 1 2 3 4 సరిపోయి ఆక్సిజన్స్ 2 సరిపోయి నెక్స్ట్ హైడ్రోజన్స్ 3 + 3 6 + 7 8 సరిపోయి అంటే దీన్ని కాంబైన్ చేస్తే సరిపోతుంది దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఇప్పుడు స్ట్రక్చర్ ఏమేమి అస్యూమ్ చేయొచ్చండి then you can assume the structure is CH3 CHOH CO CH3 ఇక్కడ చూడండి ది వాల్యూస్ అంటే ది వాల్యూ ఎంతండి ది వాల్యూ 3 hydrogen doublet 1.6 దీని వాల్యూ 4.22 దీని వాల్యూ 3.7 దీని వాల్యూ సింగిలెట్ 3 hydrogen singlet 2.8 సరిపోయింది కదండి వాల్యూస్ అక్కడ వాల్యూస్ కనుక చూస్తే మనకి కరెక్ట్గా సరిపోయే లేదండి తెలుస్తుంది సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చండి స్ట్రక్చర్ని ఎజ్యూమ్ చేయొచ్చు స్ట్రక్చర్ని ఎజ్యూమ్ చేసి మనం తెలియజేయడం ఓకేనా సో therefore the total structure is CH3 CHOH CO CH3 ఏంటంటే CH3 CHOH CO CH3 the final structure of the given data is CH3 CHOH CO CH3 this is the final structure of the given data okay so ఇది ఈ విధంగా మనం స్ట్రక్చర్ ని ఎజ్యూమ్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా మనం స్ట్రక్చర్ ని ఎజ్యూమ్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఇలా ఇప్పుడు మనం కనుక చూస్తే then you can have to see the so the total మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ UVIR NMR అనే మాస్ డేటా కనిపిస్తే ఏంటంటే UVIR NMR మాస్ డేటా కనిపిస్తే ఆ డేటాని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చండి ఆ డేటాని యూజ్ చేసి మనం ఆ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ని ఐడెంటిఫికేషన్ చేయొచ్చు ఇట్లే మనం ఏంటంటే కంబైన్డ్ ప్రాబ్లమ్స్ అంటాం కంబైన్డ్ ప్రాబ్లమ్స్ అని అంటాం సో ద కంబైన్డ్ ప్రాబ్లమ్స్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఐడెంటిఫికేషన్స్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఆఫ్ అన్నోన్ కాంపౌండ్ ఓకేనా
ఒక అన్నోన్ కాంపోనెంట్ స్ట్రక్చర్ని ఎజ్యూమ్ చేయడానికి మనకి యూస్ఫుల్ అవుతుంది. ఓకేనండి. సో ఈ విధంగా మనం కనుక ప్రాక్టీస్ కనుక చేస్తే ఈ స్ట్రక్చర్ని మనం ఐడెంటిఫై చేయడం అవుతుంది అనమాట. ఓకేనండి. సో కాబట్టి మీకు ఆ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాక్టీస్ జగన్మోహన్లో ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కనుక చూస్తే మోడల్ పేపర్లో కానీ మనకి ఏంటంటే స్ట్రక్చర్స్ ప్రాబ్లమ్స్ ఇస్తారు, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ఓకేనా. రెండు చూసాం కదా, నెక్స్ట్ క్లాస్లో మిగతా కూడా చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ.